అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిరపగారెలు. ముందుగా మిరపగారెల కోసం పిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, అలాగే కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి తీసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు వంట సోడా, ఆల్రెడీ మినప్పిండి పట్టేటప్పుడే ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే సాల్ట్ వేస్తాం కాబట్టి సాల్ట్ చెక్ చేసుకొని సర్చ్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ వేసిన తర్వాత ఇలా అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలి, లూజ్గా అయితే ఉండకూడదు. సో మిరపగారెల కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా గారెలన్నీ ఇలా అయితే వేసుకోవాలి. ఈ గారెలు అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా బాగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. గారెలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా కాల్చుకొని అన్నీ అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగతా గారెలు కూడా ఇలాగే వేసుకోవాలి. ఇవి వేసుకోవడం నేను ముందు చూపించలేదు కదా, ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఇలా ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని, అలాగే ఒక కవర్ తీసుకొని వాటర్ తడుపుకుంటూ కవర్కి పిండి తీసుకొని కొంచెంగా పిండి తీసుకొని ఇలా అద్దుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకొని వేసుకోవడమే. సో ఇంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే మిరపగారెలు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.